నేను ఇప్పుడు దాకా చరిత్రలో నేను గొప్పవాణ్ణి అని చెప్పి సాధారణమైన మనిషి దగ్గర నుంచి ఒక స్కిల్ ఉన్న అతని దగ్గర నుంచి మహాయోగుల దాకా నేను ఎక్కడ వినలేదు. ఆంధ్ర యోగుల పుస్తకం అంతా చదివాను నేను. దాంట్లో ఒక్క యోగి కూడా నేను మహాయోగం చెప్పుకోలేదు. రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పుకోలేదు. ఇంకా నేనేం చెప్పాలి తెలియదు. పరమహంస యోగానంద్ గారు కూడా చెప్పుకోలేదు. వివేకానంద గారు కూడా చెప్పుకోలేదు ఈరోజు దాకా. మీరు చెప్తున్న సాయిబాబా గారు కూడా నేను గొప్ప వ్యక్తిని అని చెప్పుకోలేదు. నేను ఇంకోళ్ళ కోసం పోరాడతాను చెప్పి ప్రేమతత్వం నింపుతారు ఇప్పుడు. వాట్ ఈస్ అండర్లైనింగ్ ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్ జనాలకు చెప్పకుండా విద్వేషాలు రెచ్చగొట్టి మనం మన యూట్యూబ్ ఛానల్లో మనమే పెట్టేసుకుంటున్నాం. మరి ఇంకొకరు కమెంట్ చేస్తాం. మనం తినే పళ్ళెం ఒకటి, పక్కన తినేవాడు పళ్ళెం ఒకటి అన్నప్పుడు కమెంట్ చేయకూడదు. మనం కూర్చుని అందరం దస్తర్ఖానాలోనే భోంచేస్తున్నాం ఇక్కడ. ఆ దస్తర్ఖానాలో నీ సైడ్ నువ్వు తింటావు, మా సైడ్ మేము తింటాం, ఎవరి సైడ్ వాళ్ళు తింటారు. దాన్ని చీప్ అనకూడదు వెన్ యూర్ ఈటింగ్ ఇన్ ద సేమ్ ప్లేట్. సో ఈయన ఫిలాసఫీ ఫాలోవర్స్ ఎవరున్నారో ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దెమ్. నేను ఈయన ఫాలో అవ్వద్దని కూడా చెప్పట్లేదు. బట్ దిస్ ఈస్ అ వెరీ రాంగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫిలాసఫీ వాట్ ఈస్ స్ప్రెడింగ్. మేము అదే మాట్లాడాం. దాన్ని సీరియస్గా అసలు యాక్చువల్గా సాధువులన్నా సన్యాసులన్నా గురువులన్నా అన్ని త్యజించిన వాళ్ళే కదా అవుతారు హిందూయిజం ప్రిన్సిపల్ ప్రకారం. ఆ త్యజిస్తే మరి ఈయనకి ఏమి ఇబ్బంది వచ్చింది అక్కడ నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇఫ్ ఐ అబ్జర్వ్ హిమ్, ఇప్పుడు ఈయన గురించి నేను చూసిన ఒక్క ఇంటర్వ్యూ ఇందాక మీరు చూపించింది నేను చూసిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ నేనైతే ఫాలో అవ్వను. ఎందుకంటే నాకు అంత గొప్పతనం ఏం కనిపించలేదు. కామన్ సెన్స్ అన్న ఉండాలి గురువులో.